రైట్. ఇక డీటెయిల్స్ చూస్తే తమిళనాడు రాజకీయాల్లో నటి త్రిష, విజయ్‌లపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నయనార్ నాగేంద్రన్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. విజయ్ రాజకీయం అనుభవంపై విమర్శలు చేస్తూ ఆయన త్రిష ఇంటి నుంచి బయటకు రావాలంటూ నాగేంద్రన్ చేసిన వ్యక్తిగత వ్యాఖ్యలపై సర్వత్రా నిరసనలు వ్యక్తమయ్యాయి. డీఎంకే సహా పలు పార్టీల నేతలు, నెటిజన్లు ఆయన తీరును అనాగరికమైనదిగా అభివర్ణించారు. ఈ నేపథ్యంలో తన వ్యాఖ్యలు వివాదాస్పదం కావడంతో నయనార్ నాగేంద్రన్ వెనక్కి తగ్గారు. తాను చేసిన వ్యాఖ్యలను విచారం వ్యక్తం చేస్తూ వాటిని వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించారు. త్రిష గౌరవానికి భంగం కలిగించే ఉద్దేశం తనకు లేదని వివరణ ఇచ్చారు. తమిళనాడు రాజకీయాల్లో నటి త్రిష, విజయ్‌లపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నయనార్ నాగేంద్రన్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. విజయ్ రాజకీయ అనుభవంపై విమర్శలు చేస్తూ ఆయన త్రిష ఇంటి నుంచి బయటకు రావాలంటూ నాగేంద్రన్ చేసిన వ్యక్తిగత వ్యాఖ్యలపై సర్వత్రా నిరసనలు వ్యక్తమయ్యాయి. దీని గురించి మరింత సమాచారం మా ఫిల్మ్ రిపోర్టర్ రాణి అందిస్తారు. రాణి, చెప్పండి. ఇటు పక్క ఏదైతే గత 2 రోజుల నుంచి ఇటు నటి త్రిష, విజయ్‌లపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎవరైతే నయనార్ నాగేంద్రన్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ఎట్టకేలకు చివరికి ఆయన క్షమాపణలు చెప్పాడు. అయినప్పటికీ కూడా దీనికి సంబంధించినటువంటి వ్యవహారంలో బాగా బీజేపీ పార్టీకి అయితే తమిళనాడు వ్యాప్తంగా బాగా డ్యామేజ్ ఉన్నట్టు అర్థమవుతోంది. దీని గురించి తాజా అప్డేట్ ఏంటి? యారని మనం చూసుకున్నట్లయితే ఇటు తమిళనాడు రాజకీయాలైతే వాడివేడిగా జరుగుతున్నాయని చెప్పాలి. ఎన్నికల హడావిడి అక్కడ తమిళనాడులో కనిపిస్తుంది. అయితే ఈ నేపథ్యంలోనే రాజకీయ పార్టీలు ఒకరిపై ఒకరు కూడా విమర్శలు గుప్పించుకుంటూ ఒకరిపై ఒకరు విమర్శలు కంటిన్యూస్ గా చేస్తున్నారనే చెప్పాలి. అయితే ఈ నేపథ్యంలోనే తమిళనాడుకు సంబంధించిన బీజేపీ చీఫ్ ఎవరైతే ఉన్నారో నయనర్ నాగేంద్రన్ ఇటు విజయ్ ని అలాగే హీరోయిన్ త్రిషని కలుపుతూ కూడా కొన్ని వ్యాఖ్యలు చేయడం, అవి కూడా విమర్శించేలాగా ఉండడం కూడా ఇప్పుడు త్రిష తీవ్రంగా ఖండించిందనే చెప్పాలి. ఎందుకంటే విజయ్ రాజకీయ పరంగా చూసుకున్నట్లయితే ఇటు సినిమాలకు కూడా గుడ్ బై చెప్పి రాజకీయ ప్రవేశం చేయడం నిత్యం తను పెట్టిన టీవీకే పార్టీ ఏదైతే ఉందో దానికి ముందుకు తీసుకువెళ్లే ఆలోచనలు విజయ్ ప్రచార పర్వం అయితే కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇటు ప్రతిపక్షాలు ఏవైతే ఉన్నాయో ముఖ్యంగా బీజేపీ నాయకులు సర్వత్రా విమర్శలు అయితే కంటిన్యూస్ గా చేస్తున్నారనే చెప్పాలి. ఇదివరకు ప్రచారంలో కూడా ఆయన ప్రచారంలో కొన్ని అవకతవకలు జరిగినాయి, కొన్ని అవాంఛనీయ సంఘటనలు జరిగినాయి అని కొన్ని ప్రచారాలు చేశారు. దాని తర్వాత ఇప్పుడు త్రిష గురించి కూడా వాళ్ళు మెన్షన్ చేస్తూ కొన్ని తీవ్రమైన పదజాలంతో ఆయన మాట్లాడడం అనేది ఇటు త్రిష కావచ్చు, అటు టీవీకే పార్టీ నేతలు కావచ్చు, అలాగే అధికార డిఎంకే నేతలు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఖండిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎందుకంటే విజయ్ కి రాజకీయాలు తెలియవు, ముందు త్రిషతో ఉన్న అనుబంధం నుంచి బయటకు వస్తే తప్పించి రాజకీయంగా ఆయన ప్రావీణ్యం పొందలేరు అని ఆయన వ్యాఖ్యలు చేసినట్లుగా తెలుస్తుంది. డైరెక్ట్ గా కూడా ఆయన మెన్షన్ చేశారు. అప్పుడే అంటే తమిళనాడులోని గ్రౌండ్ రియాలిటీ తెలుస్తుంది అని నేరుగా ఆయన చెప్పడం అనేది ప్రాధాన్యత సంతరించుకుందని చెప్పాలి. ఇది ఇప్పుడు తీవ్ర చర్చకు దారి తీసింది. ఇటు బీజేపీ నేతలు కూడా ఆయన నుంచి ఒక వివరణ కూడా కోరడం జరిగింది. దీంతో త్రిష కూడా అలాగే త్రిష తరపున న్యాయవాది కూడా స్పందించడం జరిగింది. ఆయన లాయర్ కూడా ఒక ప్రకటన చేయడం జరిగింది. ఒక ప్రముఖ రాజకీయ నాయకుడు చేసిన అనుచిత వ్యాఖ్యలు తీవ్ర నిరాశకు గురిచేశాయి. రాష్ట్ర రాజకీయ వర్గాల్లో ఉన్నత స్థాయిలో ఉన్న వ్యక్తి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదు. దీన్ని నా క్లయింట్ త్రిష ఎప్పుడు ఊహించను కూడా లేదు. కాబట్టి త్రిష ఎలాంటి రాజకీయ పార్టీకి అనుబంధంగా లేరు. ఇప్పుడే కాదు భవిష్యత్తులో కూడా అలాంటి ఉద్దేశం త్రిషకి లేదు అని కూడా అందులో ఆ ప్రకటనలో మెన్షన్ చేయడం జరిగింది. దాంతో పాటుగా రాజకీయ అంశాల్లో ఎప్పుడు కూడా తటస్థ వైఖరినే త్రిష పాటిస్తున్నారు. తన వ్యక్తిగత జీవితాన్ని రాజకీయాలకి ముడిపెట్టి ఇప్పుడు డిస్కస్ చేయడం అనేది సరికాదు. ప్రజాప్రతినిధులుగా ఉన్నారంటే ప్రజలకు దిశానిర్దేశం చేయాలి, అలాగే వాళ్ళకి ఏ విధంగా ఉపయోగపడాలి అని ఒక బాధ్యతాయుతంగా ప్రవర్తించాలి. కానీ ఈ సందర్భంలో ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదు అని కూడా ఆయన గుర్తు చేయడం జరిగింది. అలాగే వ్యక్తిగత విషయాలను పబ్లిక్ గా చర్చించడం తగదు. రాజకీయంగా పోరు ఎవరికైనా ఉంటుంది. అటు ఒకరినొకరు నిందించుకోవడం ఈ ప్రచార పర్వంలో ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అనే అంశంలో కూడా వాళ్ళు చర్చించుకోవడం కామనే. కానీ ఇందులో ఒక ఆడపిల్లని లాగడం, అందులోనూ ప్రముఖ నటి అయిన త్రిష పేరును సంబంధం లేని విషయాల్లో కూడా
లాగడం అనేది సరికాదు అని వాళ్ళు చెప్పడం జరిగింది. దీంతో అంటే ఆయన త్రిష పేరుని సంబంధం లేని విషయాల్లో కనుక లాగినట్లయితే దీనికి పర్యవసానం గట్టిగా ఉంటుంది అని లాయర్ నితేష్ నటరాజ్ కూడా ప్రత్యేకించి మెన్షన్ చేయడం జరిగింది. అలాగే త్రిష కూడా ఇటు దళపతి విజయ్ తో చాలా సినిమాలు కలిసి నటించారు. వాళ్ళు కలిసి నటించినప్పుడు కూడా విజయ్ కి త్రిషకి కొన్ని సంబంధాలు ఉన్నాయి అని కూడా కొన్ని వ్యాఖ్యలు చేయడం అనేది అంటే కొన్ని ప్రచారాలు అయితే జరిగాయి. అప్పట్లో కొన్ని గాసిప్స్ కూడా నడిచాయి. కానీ ఇప్పుడు రాజకీయంగా ఇటు త్రిషని కలిపి చూడడం అనేది సరైంది కాదు అని అటు త్రిషతో పాటు త్రిష సైడ్ లాయర్స్ కావచ్చు, కొంతమంది సినీ నటులు కావచ్చు, ఇటు రాజకీయ నేతలు కావచ్చు, వీళ్ళందరూ కూడా స్పందిస్తున్న పరిస్థితి. ఎట్టకేలకు ఇప్పుడు ఎవరైతే ఉన్నారో వ్యాఖ్యలు చేసిన బీజేపీ నాయకుడు ఆయన సారీ కూడా చెప్పడం జరిగింది. ఇవన్నీ కూడా ఖండించేటప్పటికి బీజేపీ తరపు నుంచి కూడా పార్టీ తరపు నుంచి వివరణ ఇస్తూ త్రిష మీద చేసిన వ్యాఖ్యలకి వెనక్కి తీసుకుంటున్నానని కూడా ఆయన సారీ మెన్షన్ చేయడం జరిగింది. రహీం రైట్, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్.